रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. యః కర్ణాంజలి సంపుటైరహరహ సమ్యక్ పిబంత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాక్షం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైః అత్యంతశోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండము మొదటి సర్గము యథాతథ అనువాదం. తపశ్శీలుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చతురలో అగ్రేసురుడు, మునిశేఖరుడు అయిన నారదుడు గొప్ప ముని. ఆ నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇలా పలుకుతున్నాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకనివాడు, సామాన్య విశేష ధర్మములను ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందు ఆడి తప్పనివాడు, నిశ్చలమైనటువంటి సంకల్పము కలిగినవాడు అయిన పురుషుడు ఈ భూమండలమున ఎవరైనా ఉన్నారా? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులను హితము కూర్చేటువంటి వాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య ధురంధరుడు, తన దర్శనము చేతనే ఎల్లరులకు సంతోషమును కూర్చేటువంటి ఆ మహాపురుషుడు ఎవడు? ధైర్యశాలి, క్రోధము జయించినటువంటి వాడు, శోభలతో విలసిల్లువాడు, ఎవ్వరిపైన కూడా అసూయ లేనటువంటి వాడు, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయగలిగినటువంటి వాడైన ఆ మహాపురుషుడు ఎవరు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుతున్నాను స్వామి. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైనటువంటి నారదుడు వాల్మీకి పలికినటువంటి పలుకులను ఆలకించాడు, ఎంతో సంతోషించాడు. అప్పుడు వాల్మీకితో, ఓ మహర్షి, సరే, నీవడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానము చెబుతాను విను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైనటువంటి ఆ ఉదాత్త గుణములు కలిగినటువంటి
ఎన్నో సుగుణములు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు. ఒక్కరి యందే ఇన్ని గుణములు నిబిడీకృతమై ఉన్నాయి. అయినప్పటికీ సాధారణంగా ఒకే వ్యక్తి యందు ఇన్ని గుణములు ఉండడం దుర్లభం. అయినప్పటికీ స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు కలిగినటువంటి ఉత్తమ పురుషుని గురించి తెలుపుతాను విను. ఇక్ష్వాకు వంశము మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటిది. లోకోత్తర పురుషుడైనటువంటి శ్రీరాముడు ఆ ఇక్ష్వాకు వంశమున అవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడయ్యను. అతడు మనోనిగ్రహము కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరింపగలిగినవాడు, ఎత్తైన భుజములు కలిగినవాడు, బలిష్టమైనటువంటి బాహువులు కలిగినవాడు, శంఖముపై ఏ విధముగా నునుపైనటువంటి చందం ప్రకాశిస్తుందో అలాగే శంఖము వలె నునుపైన కంఠము కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి బాహువులు కలవాడు, విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు, బలమైనటువంటి ధనుస్సు కలిగినవాడు, పుష్టిగా గూఢముగా ఉన్నటువంటి సంధి ఎముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలిగినవాడు, ఆజాను బాహుడు, అందమైన గుండ్రని శిరస్సు కలిగినవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైనటువంటి నొసలు కలిగినవాడు, గజాదుల వలె గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు. శ్రీరాముడు అంత పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము కలవాడు, సమానమైన కర చరణాది అవయవ సౌష్ఠవ సౌందర్యము కలిగినవాడు, కనుల విందును కావించే దేహకాంతి కలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైనటువంటి వక్షస్థలం కలిగినవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పొంకమైన అవయవముల యొక్క పొందిక కలవాడు, సాటిలేని శుభలక్షణములు కలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా కలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమును కొనిచేటువంటి స్వభావము కలిగినవాడు, ఈ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమునర్చేటువంటి వాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు, విష్ణువలే అఖండ ఐశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించువారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వ పరభేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకము చేత ఆచరింపచేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనప్పటికీ కూడా వారిని రక్షించేటువంటి వాడు, వేద వేదాంగముల పరమార్థము ఎరిగినవాడు, ధనుర్వేదమునందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములందు ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి కలవాడు, సమస్త జనులను ప్రీతిగా ఆదరించేటువంటి వాడు, సౌమ్య స్వభావము కలవాడు, ఉదార స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు. నదులు సముద్రములలో కలిసినట్లు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుతూ ఉంటారు. అతడు అందరికీ పూజ్యుడైనటువంటి వాడు. ఎవ్వరి ఎడల వైషమ్యము గాని తారతమ్యములు గాని లేక సమానముగా ప్రకాశించే స్వభావము కలిగినటువంటి వాడు. ఎల్లవేళలా అందరినీ ఆయన దర్శనము ప్రీతిని కొలుపుతూ ఉంటుంది. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వసద్గుణ విలసితుడు. అతడు సముద్రము వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, శుతిమెత్తని హృదయము కలవాడైనప్పటికీ తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు, సహనమున భూదేవి వంటివాడు, కుబేరుని వలె త్యాగ స్వభావము కలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు, ప్రజలకు హితము చేకూర్చుటలో నిరంతరము తపించేటువంటి వాడు. అట్టి సకల సుగుణాభిరాముడైన శ్రీరాముని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల
క్షేమము కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునుగా చేయడానికి సిద్ధపడ్డాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుతున్న ఏర్పాట్లు దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా తెలుసుకున్నది. పూర్వము శంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములు ఇచ్చాడు. శ్రీరాముని వనములకు పంపుమని, భరతుని యువరాజుగా పట్టాభిషిక్తను చేయమని ఆ 2 వరములు ఇప్పుడు ఆమె తన భర్తను కోరుకున్నది. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశమునకు కట్టుబడి ప్రియతమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చింది. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును కూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరాడు. సుమిత్రా సుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రాముని యందు భక్తి తత్పరుడు. అట్టి శ్రీరామునికి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు అన్న అడవులకు బయలుదేరుతుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడు కూడా ఆయనను అనుసరించాడు. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు కలిగినటువంటి ప్రేమ అపారమైనటువంటిది. ప్రాణ సమానురాలు, దేవమాయవలే అపూర్వమైనటువంటి సౌందర్యము కలిగినటువంటిది. సర్వశుభలక్షణ శోభితయై ప్రకాశించేది. దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుడు రోహిణి వలె శ్రీరాముని అనుగమించినది. దశరథుడు ద్వారము వరకు వారిని అనుసరించాడు. పౌరులు చాలా దూరం ఆయనను అనుసరించారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగబేరిపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు అయిన గుహుని కలుసుకున్నాడు. పిమ్మట రథసారథిని వెనుకకు పంపివేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణతో గుహునితోడ కూడి వనములలో సాగిపోతూ గుహుని సాయముతో జల సమృద్ధి కలిగినటువంటి గంగను దాటాడు. ఆ పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామ లక్ష్మణుడు మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరారు. అక్కడ చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురు దేవ గంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగారు. సీతారామ లక్ష్మణుడు చిత్రకూటమునకు చేరగా దశరథ మహారాజు అక్కడ అయోధ్యలో పుత్రశోక కారణముగా సుతునికై విలపించుచూ స్వర్గస్థుడైనాడు. దశరథుని మృతికి చెందినటువంటి పిమ్మట వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారము స్వీకరింపమని భరతుని కోరారు. అందులకు ఆ మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వనములకు బయలుదేరాడు. ప్రసన్న హృదయుడు, సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినటువంటి వాడివి అని పలుకుతూ సోదరుడైన శ్రీరాముని వేడుకున్నాడు. మిక్కిలి ఔదార్యము కలవాడు, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండేవాడు, వాసి కాంచినవాడు అయినటువంటి శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము శ్రీరాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకులను న్యాసముగా భరతునకు వసంగి పలు విధములుగా నచ్చచెప్పి అతనిని అయోధ్యకు పంపించినాడు. అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలను అను తన లక్ష్యము నెరవేరకున్నప్పటికీ భరతుడు రాజ్య ప్రతినిధిగా రామపాదుకలను సింహాసమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామం అనేటువంటి ప్రదేశమున ఉండి రామునికై ఎదురుతిన్నులు చూచుచూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళాడు. సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు, జానపదులు అక్కడకు వచ్చుట గమనించి ఆ కారణముగా అక్కడ మునుల తపశ్చర్యలను, విఘ్నములను ఏర్పడునని భావించి పిమ్మట అతడు దండకారణ్యమును చేరుకొనడానికి నిశ్చయించుకున్నాడు. సావధానముగా
సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యం చేరాడు. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవ నోచనుడైనటువంటి శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించాడు. శరభంగ మహర్షిని సందర్శించారు. అలాగే సుతీక్ష్యుని, అగస్త్యమునిని, ఆయన సోదరుని దర్శించారు. శ్రీరాముడు అగస్త్యుని యొక్క ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్రచాపము, ఖడ్గము, అక్షములైనటువంటి బాణములు కలిగినటువంటి తూణీరములను గ్రహించి పరమప్రీతుడైనాడు. వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసిస్తూ ఉండగా పరిశ్రమలో ఉన్నటువంటి ఋషీశ్వరులు అందరూ తనను బాధించుచున్న రాక్షసులను వధింపుమని శ్రీరామచంద్రమూర్తిని కోరుకున్నారు. అక్కడకు విచ్చేసి ప్రార్థించారు. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనలను ఆలకించాడు. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల యొక్క ప్రార్థనను విని ఆ ఋషీశ్వరుల ఎదుటనే ఆ వనములోని రాక్షసులందరినీ యుద్ధమున మట్టు పెట్టుతాను అని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడు. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అనేటువంటి ఒక రాక్షసి నివసిస్తూ ఉన్నది. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణైనటువంటి ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపమున గావించినాడు. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడినటువంటి కరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాకముగా రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చారు. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైనటువంటి 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశరులను రణభూమి నుండి ఆ ప్రదేశమునని బలి కావించినాడు. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశులను శ్రీరాముడు వధించినటువంటి వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయినాడు. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి ఆయన సహాయమును అర్థించాడు. అప్పుడు మారీచుడు, శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అంతటి వానితో నీకు విరోధము తగదు అని పలికి రావణుని పెక్కు విధములుగా వారించాడు. వాని హెచ్చరికలను పెడచెవన పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముని ఆశ్రమ సమీపమునకు చేరాడు. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయాడు. దారిలో తనకు తగిలినటువంటి జటాయువు అను గృధ్రమును, ప్రాణములు మిన్నుగా భావించేటువంటి ఆ గ్రద్దను, జటాయువును గాయపరిచాడు. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలో ఉన్న జటాయువును చూచాడు. ఆ గృధ్రము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్త తెలిపి రాముని పాద సన్నిధిలో కన్ను మూసింది. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడాడు. అట్లు శోకమున మునిగిన శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములు నిర్వహించాడు. శ్రీరాముడు సీతకై అడవులలో అన్వేషిస్తూ కబంధుడను పేరు కలిగినటువంటి రాక్షసుని కాంచాడు. అతడు వికృతాకారములో చూడడానికి భయంకరుడై ఉన్నాడు. మహాబాహుడైన శ్రీరాముడు ప్రాణములను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహింపచేశాడు. ఫలితముగా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగింది. శాప విముక్తుడైనటువంటి కబంధుడు దివ్యరూపముతో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశమున కొంత తడువాగి శ్రీరామునితో, ఓ శ్రీరామా, ఈ సమీపముననే నీ భక్తురాలైనటువంటి శబరి ఉన్నది. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారములయందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి వద్దకు వెళ్ళు అని పలికాడు. శత్రువులను రూపుమాపగలిగినవాడు, మహా తేజశాలి అయినటువంటి శ్రీరాముడు శబరికలకు వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించింది. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకున్నాడు. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి శ్రీరాముడు సుగ్రీవుని కడకు వెళ్ళాడు. మహావీరుడైన శ్రీరాముడు
సుగ్రీవునకు తన వృత్తాంతమంతయు తెలిపి సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు. సుగ్రీవుడు కూడా శ్రీరాముడు చెప్పిన విశేషములన్నిటినీ విన్నాడు. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని కోరాడు. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండటం గమనించి శ్రీరాముడు, నీ దుఃఖమునకు కారణమేమి అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైర గాథను అంతా కూడా రామునకు మిక్కిలి దుఃఖంతో విపులంగా తెలియచేశాడు. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేశాడు. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రములను గూర్చి శ్రీరామునకు వివరించాడు. వాలిని హతమార్చడానికి శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని యొక్క మనస్సులో సందేహం మొదలైంది. ఆయన బలపరాక్రమమును తెలుసుకొనుటకై వాలిచే హతుడైన దుందుభి అను రాక్షసుని కలేబడమును సుగ్రీవుడు ఆయనకు చూపించాడు. మహాపర్వత సదృశమైనటువంటి ఆ అస్థిపంజరమును చూచి మహాబాహుడైన రాముడు చిరునవ్వు నవ్వి, ఇంతేనా అని అంటూ దానిని తన కాలి బొటన వ్రేలి కొనతో అవలీలగా చిమ్మాడు. అప్పుడు ఆ కళేబరం పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయింది. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసమును కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమునకు చేరింది. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరుడైనటువంటి శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయూ సంతోషించాడు. సుగ్రీవునకు అతని పరాక్రమపై పూర్తిగా నమ్మకం కుదిరింది. పిమ్మట అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలేనున్న కిష్కింధకు చేరుకున్నాడు. బంగారు పింగళ వర్ణము కలవాడు కపిశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు బిగ్గరగా గర్జించాడు. ఆ మహానాదమును విని వానర ప్రభువైనటువంటి వాలి తన గృహము నుండి బయటికి వచ్చాడు. సుగ్రీవునితో యుద్ధం చేయటానికి వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరచి వాలి సుగ్రీవునితో తలపడ్డాడు. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక బాణంతో వధించాడు. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేశాడు. అనంతరం వానర ప్రభువైనటువంటి సుగ్రీవుడు వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి వానరులందరినీ తన వద్దకు రప్పించుకున్నాడు. సీతాన్వేషణకై వారిని నలుదిశల పంపించాడు. పిమ్మట సీతాదేవిని వెతకడానికి జాంబవంతుడు మొదలైనటువంటి వీరులతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబలవంతుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రమును ఒకే ఒక గంతులో దాటాడు. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుతున్నటువంటి లంకకు చేరాడు. క్రమముగా సీతాదేవి కొరకు వెతకడం మొదలుపెట్టాడు. అతడు అశోకవనమున అడుగిడి అక్కడ రామధ్యానమున నిమగ్నమై ఉన్నటువంటి జానకిని కనుకొన్నాడు. పిమ్మట ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైనటువంటి ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించాడు. ఆమెకై శ్రీరాముడు పరితపించుతున్నటువంటి తీరును వివరించి ఆమెను ఓదార్చాడు. పిమ్మట అశోకవనమును ధ్వంసం చేశాడు. వాయుసుతుడు 5 సేనాపతులను అంతము చేశాడు. 7 మంత్రిసుతులను మట్టగరిపారు. సూర్యుడైనటువంటి అక్షకుమారుని హతము చేశాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుపడ్డాడు. నిరుపమాన పరాక్రమశాలి అయినటువంటి వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకున్నాడు. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఉన్నట్లుగా నటించాడు. రాక్షసులు పెట్టేటువంటి బాధలను సహించాడు. రావణ ఆజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలము తప్ప లంకను దగ్ధం కావించాడు. సీతాదేవి కుశల వార్తను
శ్రీరామునకు ప్రీతిని కూర్చడానికై హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలవచ్చాడు. మహాబుద్ధిశాలి అయినటువంటి పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికారు. రామునకు ప్రదక్షిణ చేశారు. సీతాదేవి ఎడబానుకొనకు లోనైన నిశ్చలుడై ఉన్నటువంటి ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్ వృత్తాంతాన్ని వివరించాడు. హనుమంతుడు తెలిపినటువంటి సమాచారమును గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరమునకు చేరాడు. అనంతరం అతడు సూర్యకిరణముల వలె తీక్ష్ణములైనటువంటి బాణములతో సముద్రమును అల్లకల్లోలం చేశాడు. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించాడు. సముద్రుని సూచనను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపచేశాడు. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చాడు. తదనంతరం సీతను సమీపించి పరుల పంచన ఉన్న ఆమెను స్వీకరించడానికి లోకోపవాద శంకతో వెనుకాడాడు. సీతాదేవి సౌశల్యమును గూర్చి ఎల్లరకు విశ్వాసమును కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములను పలికాడు. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినమైనటువంటి ఉక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించింది. పిమ్మట అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత, పరమపతివ్రత, సీతామాత అని ప్రకటించాడు. అంతట శ్రీరాముడు పరమసంతుష్టుడైనాడు. శ్రీరాముని ధర్మ నిరతిని దేవతలందరూ కొనియాడారు. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రాక్షసుడైన రావణుని అంతమొందింపగా దేవతలతో, ఋషులతో, సకల చరాచరముతో కూడిన ముల్లోకములు అన్ని కూడా సంతసించినాయి. పిమ్మట శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని కావించాడు. కృతకృత్యుడైనటువంటి రాముడు ప్రసన్న మనస్కుడైనాడు. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వరప్రభావంతో రణరంగమున మృతులై పడి ఉన్నటువంటి వానరులను పునరుజ్జీవితులను కావించాడు. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరారు. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరాడు. 14 సంవత్సరములు పూర్తయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనడానికి శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపాడు. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేషగాథలను వారికి తెలుపుచూ నందిగ్రామమును చేరుకున్నాడు. చక్కగా పితృవాక్య పరిపాలనమునర్చిన మహానుభావుడైన శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరుడును కలుసుకొని జటాదీక్షను పరిత్యజించాడు. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టాడు. శ్రీరాముడు రాజైనందువలన ప్రజలెల్లరూ కూడా సంతోషముతో పొంగిపోయినారు. ఆయన పాలనలో సుఖ సౌఖ్యములతో విలసిల్లింది. ప్రభుభక్తి తత్పరులైన ప్రజలందరూ ధర్మ మార్గమున ప్రవర్తించారు. ఆయు, ఆరోగ్య, భాగ్యములతో హాయిగా ఉన్నారు. కరువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించడం మొదలుపెట్టారు. శ్రీరామ రాజ్యమున పుత్ర మరణములు లేవు. స్త్రీలు పాతివ్రత్య ధర్మమును పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుతున్నారు. అగ్ని ప్రమాదములు గాని, జల ప్రమాదములు గాని, వాయు భయములు గాని లేకుండా ఉన్నాయి. జ్వరాది బాధలు, అలాగే ఆకలి దప్పుల బాధలు, చోర భయములు మచ్చుకైనా ఆ రాజ్యములో లేవు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక బాధలు లేవు. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో, పాడి పంటలతో తొలతూగుతూ ఉన్నాయి. జనులు కృతయుగమునంలాగానే ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నారు. అనేకములైనటువంటి అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించాడు. బ్రాహ్మణోత్తములకు, పండితులకు కోట్ల కొలది గోవులను దానము చేశాడు. అతడు అపరిమితములైనటువంటి ధనధాన్యాలను దానము చేసి ప్రసిద్ధిగాంచాడు. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు అభివృద్ధిపరచాడు. 4 వర్ణముల వారిని
ఈ లోకమున తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిచేటువంటి విధంగా ఆ ప్రభువు 11,000 సంవత్సరాలు రాజ్యమును ప్రజారంజకముగా పరిపాలించాడు. అనంతరం వైకుంఠమునకు చేరాడు. ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమనుడించుతుంది, సర్వ పాపములను రూపుమాపుతుంది, పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదిస్తుంది. కావున ఇది సర్వవేద సారము. నిత్యము దీనిని గనక నిష్ఠతో పఠించేటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. వారికి పుత్ర పౌత్రులు పరివారములు క్షేమ లాభము ప్రాప్తిస్తుంది. మరియు అంత్యకాలమున మోక్షం కలుగుతుంది. ఈ రామాయణమును పఠించినటువంటి ద్విజులు వేద వేదాంగములయందు శాస్త్రములయందు పండితులవుతారు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుతారు. వైశ్యులకు వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రులు తోటివారిలో శ్రేష్ఠులు అవుతారు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందేటువంటి ఫలం అనంతం అద్వితీయం. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము బాలకాండయందు మొదటి సర్గము యథాతథ అనువాదము సమాప్తం.